నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. నేడు నల్గొండ పట్టణంలో ఎన్జీ కళాశాల మేకల అభినవ్ స్టేడియంలో కూడా వాకర్స్తో కలిసి కూడా ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతోటి ఏనుగుల రాకేష్ రెడ్డి గారు ఉన్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రచారం ఎలా కొనసాగుతుంది, ఎట్లా ఉండబోతుంది? ప్రచారం చాలా అద్భుతంగా సాగుతున్నది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఏ ప్రాంతంలోకి వెళ్ళినా కూడా తప్పకుండా మేము మంచి విద్యావంతులను ఎన్నుకుంటాము, సమాజానికి ఒక దారి చూపగలిగేటువంటి వాళ్ళని, ఆదర్శంగా ఉన్నటువంటి వాళ్ళని ఎన్నుకుంటామని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. మన గత పరంపర చూసినట్టయితే ఒక చుక్క రామయ్య గారిని, ప్రొఫెసర్ నాగేశ్వర్ని, డాక్టర్ రాజేశ్వరరావు గారు, ఎల్ఎస్ రాజు గారు, రామచంద్రరావు గారు, కపిలవాయి దిలీప్ కుమార్ గారు, లేదా 2 పర్యాయాలుగా డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారిని ఇదే గ్రాడ్యుయేట్స్ గెలిపించడం జరిగింది. ప్రతి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా చాలామంది విద్యావంతులు పోటీ చేస్తారు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే రాయేందో, రత్నమేందో, మంచేందో, చెడేందో, నిజమేందో, అబద్ధమేందో, పాలేందో, నీలేందో తేల్చగలిగే శక్తి ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఒక మంచి విద్యావంతుని ఎన్నుకుంటారు. అదే పరంపర ఈసారి కూడా కొనసాగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. దానికంటే ముఖ్యంగా ఏంటంటే ప్రజలు ఏరికోరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్న తర్వాత కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా పూర్తి కాలే. కాబట్టి ప్రతిపక్షాన్ని బలోపేతం చేయాలి, కేసీఆర్ గారికి బలాన్ని అందించాలి. తద్వారా మాత్రమే మా హామీలను మేము నెరవేర్చుకోగలుగుతాం, మా హక్కులను మేము సాధించుకోగలుగుతామని చెప్పేసి ఈరోజు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మాట్లాడుతున్నారు. అందుకనే గత లోక్సభ ఎన్నికల్లో కూడా సీట్ల విషయం సరే ఎట్లా అనేది మనకు ఫలితాలు వచ్చినాక తేలుతుంది. కానీ కేసీఆర్ గారు ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడు వచ్చినటువంటి స్పందన చూస్తే మనకు అర్థమవుతున్నది. సరే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించినా కూడా ప్రతిపక్షాన్ని బలోపేతం చేస్తే తప్ప ఈ ప్రభుత్వం సరిగా పనిచేసేటట్టు లేదు అనే ఒక భావనకు ప్రజలు వచ్చిండ్రు. బట్ ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తప్పకుండా ఇది, ఎందుకంటే ఈ నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ గడ్డ ఇది గులాబీ అడ్డ. గత 4 పర్యాయాలుగా టీఆర్ఎస్ పార్టీని గెలిపించినటువంటి పట్టభద్రులు ఈసారి కూడా మళ్ళీ గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే మీరు చూడండి, ఉద్యోగస్తులకు డిఏలు అన్నారు, పిఆర్సీ అన్నారు, ఏ ఒక్కటి అమలు కాలేదు. నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ నోటిఫికేషన్స్ అన్నారు, 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అన్నారు. దాని తర్వాత జీవో నెంబర్ 46ని రద్దు చేస్తామని చెప్పారు. ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు పూర్తి కాలే, కనీసం దాని మీద చర్చ కూడా లేదు అసలు. పైగా మళ్ళీ అసలు మేమెక్కడ నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి బట్టి విక్రమార్క గారు మాట్లాడింది. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీనే మేము ఇవ్వలేదని చెప్పేసి అబద్ధం ఆడుతున్నటువంటి సందర్భాన్ని కూడా ఈరోజు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంలో ప్రశ్నించే గొంతు కావాలి, ప్రశంసించే గొంతు వద్దు అని మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి మంచి అవకాశాలని తప్పకుండా గెలుస్తామనేటువంటి ఒక పూర్తి విశ్వాసం మాకుంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ మీరు పర్యటిస్తున్న క్రమంలో కూడా నిరుద్యోగుల నుంచి ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకువస్తున్నారు? ఒకవేళ మీరు ఎమ్మెల్సీగా భారీ మెజార్టీతో గెలిపిన తర్వాత కూడా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఉపాధ్యాయులకు సంబంధించిన వారికి ఎలాంటి జీవో నెంబర్ 46ను రద్దు చేస్తామని చెప్పి ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చిండ్రు. మీరందరూ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయండి, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురండి, మేము బాధ్యత తీసుకొని 46 జీవోను రద్దు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా మాకు హామీ ఇచ్చిండు, కానీ అది నెరవేరలేదు, మమ్మల్ని మోసం చేసిండు అని చెప్పేసి జీవో నెంబర్ 46 బాధితులు నా ఎంబడి తిరుగుతున్నారు. రోజు 2 కార్లలో ఆ బాధితులు నా ఎంబడి తిరుగుతున్నారు. ఎందుకంటే అన్నా నిజంగా ఇష్టిస్తే అది కేవలం టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమైంది, అది మీతోనే సాధ్యమవుతుంది తప్ప ఇంకెవరితోనే సాధ్యం కాదు. కాబట్టి అదొక సమస్య. రెండోది ఏంటంటే మాకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. నోటిఫికేషన్స్ మీరు చూడండి, 50,000 పోస్టులతో కూడుకున్నటువంటి మెగా డిఎస్సీ వేస్తామన్నారు. కానీ ఏం చేసిండ్రు? టీఆర్ఎస్ ప్రభుత్వం 7,000 పోస్టులు ఆల్రెడీ అప్పుడు ఇస్తామని చెప్పారు. ఒక 3,000 పోస్టులు అదనంగా జోడించి మేము డిఎస్సీ చేసినామని దులుపుకున్నారు. గ్రూప్ 2 కూడా మీరు చూసినట్టయితే 1,500 పోస్టులు ఇస్తామని చెప్పి 750 పోస్టులు మాత్రమే ఇచ్చారు. గ్రూప్ 3 మీరు చూసినట్టయితే 2,000 పోస్టులు ఇస్తామని చెప్పేసి 1,300 పోస్టులు ఇచ్చింది. అంటే ఎలా చూసినా కూడా దోకానే తప్ప ఎక్కడ కూడా నిజంగా నిరుద్యోగులకు మేలు చేసింది ఏమీ లేదు. కాబట్టి ఈ సందర్భాన్ని నిరుద్యోగులకు గుర్తు చేస్తున్నా. నేను కోచింగ్ సెంటర్లు తిరుగుతున్నా, నేను లైబ్రరీలు తిరుగుతున్నా, నేను తర్వాత కాలేజీలు తిరుగుతున్నా, ఎక్కడికి పోయినా కూడా నిరుద్యోగులు వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మరి మాట్లాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ప్రశ్నించే గొంతు అని చెప్పుకునేటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఈ 5 నెలలలో ఏ ఒక్క నిరుద్యోగ సమస్య మీదైనా ప్రశ్నించాడా? ఉద్యోగస్తుల సమస్య మీద ఏమైనా ప్రశ్నించాడా? ప్రశ్నించకపోగా మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులను
ఏ విధంగా అవమానపరిచిండో అందరం కూడా చూసినాం. రైతు ఆత్మగౌరవంతో జీవిస్తాడు, కడుపునైనా మార్చుకుంటాడు, చావడానికైనా సిద్ధపడతాడు. కానీ రైతు ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే మాత్రం ఊరుకోడు. రైతు బంధు అని మీరు అడిగితే చెప్పుతోను కొడతా అన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని తప్పకుండా ఓటుతోని దెబ్బ కొడతారు. గ్రాడ్యుయేట్స్లో 70% మంది రైతు బిడ్డలు ఉన్నారు. వాళ్ళు వ్యవసాయం చేయకపోవచ్చు, కానీ వాళ్ళది వ్యవసాయ కుటుంబం, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు అందరూ కూడా వ్యవసాయం చేసినటువంటి వాళ్ళే, వ్యవసాయ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళే. కాబట్టి వాళ్ళందరి మనోభావాలను దెబ్బతీసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తప్పకుండా సావు దెబ్బ తినబోతున్నాడు. తప్పకుండా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినప్పుడు తెలంగాణలో ఎవరు ఊరుకోరు. ఆ తిరుగుబాటు అనేది మన డిఎన్ఏలో ఉంది. కాబట్టి రైతు బిడ్డలందరూ కూడా తిరగబడతారు. 70% ఉన్నటువంటి రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా తిరగబడతారు, ఓటుతోని దెబ్బ కొడతారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. బిట్స్ పిల్లని పిహెచ్డి చేసిన మీరు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఈరోజు నిరుద్యోగుల పక్షాన్నే ఉండాలని ఆలోచన ఏ విధంగా వచ్చింది, ఎట్లా ఉంది? నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని. పేదరికం అంటే ఏందో తెలుసు, కష్టం అంటే ఏందో తెలుసు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చదువుకొని ఒక ఉద్యోగం చేస్తే ఆ కుటుంబమే కాదు, ఆ కుటుంబం చుట్టూ ఉన్నటువంటి సమాజం కూడా బాగుపడుతుంది. దాని యొక్క అవసరం ఏందో తెలిసినటువంటి వ్యక్తిగా ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో పోటీ చేయాలనుకున్నాను. ఎంతోమంది పోటీ పడ్డా కూడా ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితికి తగ్గట్టుగా రాకేష్ రెడ్డి సరైనటువంటి అభ్యర్థి అని చెప్పి కేసీఆర్ గారు ఆశీర్వదించి వారి ఆశీస్సులు తెలియజేసి వారు నన్ను ప్రజల మధ్యలోకి పంపడం జరిగింది. నేను 10 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలు పైన గొంతెత్తినటువంటి వాడిని. కాబట్టి నాకు సమస్యల మీద సంపూర్ణమైనటువంటి అవగాహన. ఇది నిరుద్యోగుల సమస్యలు కానీ, ఉద్యోగస్తులే కానీ, కాంట్రాక్ట్ లేబర్ కానీ, లేకపోతే అవుట్సోర్సింగ్ కానీ, ఈ రకంగా అన్ని రంగాలకు సంబంధించినటువంటి సమస్యల మీద నాకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. నిరుద్యోగుల కోసం కూడా నేను గతంలో జాబ్ మేళా నిర్వహిస్తే ఒక్కరోజు 692 మందికి నేను ఆఫర్ లెటర్ ఇప్పించాను. వరంగల్లో ఉన్నటువంటి సెంట్రల్ లైబ్రరీ కానీ, వరంగల్లో ఉన్నటువంటి రీజనల్ లైబ్రరీ కానీ, అక్కడ వసతులు లేకపోతే నేను సొంతంగా కూడా కొంత డెవలప్ చేయించాను. నిత్యం నేను లైబ్రరీస్కి వెళ్తూ ఉండేవాడిని, నిత్యం నిరుద్యోగులతో మాట్లాడుతుండేటువంటి వాడిని. వాళ్ళ కోసం ఆన్లైన్ లెక్చర్స్తో కూడుకున్నటువంటి ఒక యాప్ను రూపొందిస్తే, ఎందుకంటే కోచింగ్ సెంటర్లో పాప ఫీజులు కట్టలేక బాధపడుతున్నారు కాబట్టి ఒక ఆన్లైన్ లెక్చర్స్తోని జాబ్ యాప్ని రూపొందించాలని చెప్పి నేను రూపొందించి ఒక నెల రోజుల్లో అందజేస్తే 1000 మంది ఈరోజు వినియోగించుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పేసి మా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు బహుశా ఆలోచించుంటారు. అందుకనే నన్ను ప్రజల మధ్యకు పంపుంటారు. నాకైతే సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసం ఉంది. తప్పకుండా ప్రజలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే విధంగా ప్రతిపక్షానికి ఒక బలాన్ని అందిస్తారు. రాబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ విజయం దిశగా మాకు ఓట్లు వేస్తారని చెప్పి నమ్మకం ఉంది. చివరిసారిగా పట్టభద్రులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి ఓటు వేయాలంటే, ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? నేను ప్రశ్నించే గొంతును, పరిష్కారం చూపేటువంటి గుణం కూడా నాకుంది. ప్రజాసేవలో మునిగి తేలినటువంటి వ్యక్తిని. కాబట్టి తప్పకుండా వాళ్ళు ఓట్లు వేస్తారు. ఒకవేళ నేను రేపు ఎమ్మెల్సీగా తప్పకుండా ఎన్నికైన తర్వాత కూడా నేను హుందాతనంతో రాజకీయాలు చేస్తే తప్ప హేవగింపు రాజకీయాలు చేయను. నేను మాట్లాడితే ఒక విజన్ కోసం మాట్లాడితే తప్ప నేను వ్యూస్ కోసం మాట్లాడను. నేను ఫేస్బుక్లకు, యూట్యూబ్ లైక్ల కోసమో, కామెంట్ల కోసమో, షేర్ల కోసమో నేను రాజకీయం చేయను. నేను ప్రజల కష్టసుఖాలను షేర్ చేసుకోవడానికి మాత్రమే నేను రాజకీయాలు చేస్తాను. కాబట్టి ఈ తేడాను చాలా స్పష్టంగా నిరుద్యోగ యువత, గ్రాడ్యుయేట్స్, ఉద్యోగస్తులు అందరూ కూడా నేను గమనించాల్సిందిగా నేను కోరుతున్నా. గ్రాడ్యుయేట్లు గల్లా ఎగరేసుకొని రాకేష్ రెడ్డి మా ఎమ్మెల్సీ అని చెప్పుకునే విధంగా నేను వ్యవహరిస్తే తప్ప వాళ్ళ గౌరవాన్ని తగ్గించే విధంగా కానీ, వాళ్ళు తలదించుకునే విధంగా నేను వ్యవహరించాను. కాబట్టి దయచేసి మాకు ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా ఓటర్ మహాశయులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, ఇది మొత్తంగా ఏనుగుల రాకేష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఏదైతే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా నిరుద్యోగులను, పట్టభద్రులను కూడా కోరుతున్న పరిస్థితి. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత కూడా వారి సమస్యని కూడా పరిష్కరించడానికి కూడా నేను ముందుంటానని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.